హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సమయాన్ని బట్టే సాయం విలువ అని చిన్న కథను విందాం. దేవాపురంలో జయన్న అనే రైతు ఉండేవాడు. వ్యవసాయంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంట కోత దశకు వస్తున్న సమయంలో తన ముగ్గురు కొడుకులను ఒక్కొక్కరుగా పొలం దగ్గర కాపలాగా ఉండమని చెప్పాడు జయన్న. దానికి ఆ ముగ్గురు సరే అన్నారు. మరుసటి రోజు నుంచే వంతుల వారీగా అక్కడ ఉండసాగారు. మొదటి రోజు పెద్దవాడైన రాము కాపలాగా ఉన్నాడు. తండ్రి పక్షుల నుంచి పంటను రక్షించడానికి ఇచ్చిన రాళ్లను పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. పక్షులు ఒక్కొక్కటిగా వచ్చి పొలంలోని గింజలు తింటున్నాయి. కానీ రాము పాపం చిన్న చిన్న పిట్టలు అవన్నీ గింజలు తింటాయిలే అనుకుని వాటిని అదిలించలేదు. అది గమనించిన జయన్న, వీడు ఇక్కడ పనికిరాడు అనుకుని రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పి పంపించేశాడు. మరుసటి రోజు రెండో కుమారుడైన రాజు కాపలా ఉండడానికి వచ్చాడు. వారి పశువుల పొలంలో మేస్తుంటే ఇవి మావే కదా, పైగా రోజు పాలిస్తాయి, తింటే ఏమవుతుంది అని వాటిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అది గమనించి నువ్వు కూడా రేపటి నుంచి ఇక్కడికి రావద్దు అని హెచ్చరించాడు జయన్న. ఇక మూడో రోజు పొలం దగ్గరకు చిన్న కుమారుడైన రాజేష్ వచ్చాడు. పొలం దగ్గర నుంచి నడుస్తూ వెళ్తున్న ఒక ముసలావిడిని చూసి, ఇదిగో అవ్వా, ఇవి తీసుకెళ్ళి వండుకొని తిను అంటూ గింజలు ఉన్న కొన్ని కంకులను ఆమెకు ఇచ్చాడు. నువ్వు కూడా వీళ్ళిద్దరిలాగే ప్రవర్తిస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ కాస్త కఠినంగా అన్నాడు జయన్న. ఇక వీళ్లకు వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏమీ చెప్పకూడదు, లాభం మాట పక్కన పెడితే వీళ్ల వల్ల నష్టం జరిగేలా ఉంది అనుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాము వచ్చి, నాన్న, నాకు దుస్తులు కొనుక్కోవడానికి కొంత డబ్బు కావాలి అని అడిగాడు. వెంటనే ఇదిగో అంటూ డబ్బు చేతికిచ్చాడు జయన్న. తర్వాత రోజు, నాన్న, నా తోటి పిల్లలందరూ విహారయాత్రకు వెళ్తున్నారు, నాకు వెళ్ళాలని ఉంది అన్నాడు. ఓ మంచిదేగా, వెళ్ళు అంటూ కొత్త డబ్బు ఇచ్చాడు. ఇక మూడోవాడు రాజేష్ కూడా వచ్చి, నాన్న, నాకు ఏదైనా తినుబండారం కొనిపెట్టవా అని గారాబంగా అడిగాడు. వెంట పెట్టుకుని వెళ్ళి మరీ కొనిచ్చాడు. ఆ రోజు సాయంత్రం ముగ్గురు కొడుకులు కలిసి తండ్రి దగ్గరకు వెళ్ళారు. వారిని చూసి, ఏంటి ఇలా ముగ్గురు కలిసి వచ్చారు, ఏం జరిగింది అని వారిని పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడు జయన్న. ఇతరులకు సాయం చేయడం తప్పా నాన్న అని అడిగాడు రాము. అప్పుడు జయన్న, అదేం కాదే, ఎందుకలా అడిగావు అన్నాడు. మరి మేము ముగ్గురం పొలం దగ్గర మనకు పండిన పంటలో కాసిన్ని పక్షులకు, నోరులేని మూగజీవాలకు, ఆకలిగా ఉన్న వృద్ధులకు ఇవ్వడం తప్ప అని అడిగారు ముగ్గురు. చిన్న నవ్వు నవ్వి, మీరు చేసిన పనిలో తప్పేమీ లేదర్రా, స్థలం సందర్భమే తప్పు అన్నాడు జయన్న. అదేంటి నాన్న అంటూ ముగ్గురు ఒకేసారి ఆలోచనలో పడ్డారు. మీరు ఎప్పుడైనా గమనించారా, అందరు రైతులు తమ పంటలో మొదటి భాగాన్ని పక్షులకని ఇంటి వసారాలో, పొలంలోని కంచెల్లో, ఇంకా చాలా చోట్ల కట్టి ఉంచుతారు. అలాంటిది పంట కోత కాకముందే అది తినకుండా పాడు చేయడం సరైనదా? పశువులకు అందరూ సరిపడా ఆహారాన్ని సరైన పద్ధతిలో అందిస్తున్నారు. అలా కాకుండా వాటిని పొలాల్లో మేయడానికి వదిలేయటం సరైంది కాదు. ఇక చివరిగా వృద్ధులు, దివ్యాంగులకు ఆహారం అందించడంలో తప్పేమీ లేదు. కానీ మీరే అన్నారు కదా, ఆకలిగా ఉన్నారని. అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సింది ముడిధాన్యం కాదు, తినగలిగినవి ఇవ్వాలి. కాబట్టి ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. మనం చేసే సాయం ఎంత గొప్పదైనా సమయాన్ని బట్టి దాని విలువ మారుతుంది అన్నాడు జయన్న. తండ్రి ఆలోచనలు అర్థం చేసుకున్న పిల్లలు అప్పటి నుంచి ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించి శ్రద్ధగా నడుచుకుంటున్నారు. ఎలా ఉందండి ఈ కథ? మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.